నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో మనము ఈరోజు ఒక స్ట్రింగ్ మ్యానిపులేషన్ గురించి చూద్దామండి. స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఇది మనకి దీని ఏమంటారు, మనకి మెయిన్ స్క్రిప్టింగ్ లో బాగా యూజ్ అవుతుంది ఇది. సో వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇట్. అంటే మనకు కావాల్సిన స్ట్రింగ్ మనం ఎలా రాబట్టుకోవాలి అన్నట్టు. సో ఇప్పుడు లెర్న్ ఇట్, ఇట్స్ ఈజీ టు ఓకే. వర్క్ విత్ ఇన్ స్క్రిప్టింగ్. నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను వీటిని ఓకే. డే టు డే ఎక్సెట్రా. ఓకే, సో నేను లెట్ మీ డూ వన్ థింగ్. నేను క్యాట్ ఇటీసీ పాస్డబ్ల్యూటీ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇందులో చూడండి ఓకే. మనకి మల్టిపుల్ అన్నీ ఉన్నాయి. ఇందులో లెట్సే నాకు ఓన్లీ ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ కాలం మొత్తం ఇది మాత్రమే కావాలి. ఎందుకంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఓన్లీ యూజర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో నేను ఏం చేయాలనుకుంటున్నా, లెట్సే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నాను. నా మెషిన్లో ఉన్న యూజర్స్ అందరి పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో నీ మెషిన్లో ఎవరెవరు యూజర్ ఉన్నారో మీకు ఇలా తెలుస్తుంది. సో క్యాట్ ఏటీసీ పాస్డబ్ల్యూటీలోకి వెళ్తే అప్పుడు మాత్రమే మీకు యూజర్స్ ఎవరు ఉన్నారని తెలుస్తుంది. సో నా యూజర్స్ అంతా ఎవరు, ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉండే వాళ్ళంతా నా యూజర్స్, సెకండ్ అంతా పాస్వర్డ్ గురించి. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆ సెక్షన్లో. యుఐడి, జిఐడి అండ్ దెన్ ఇది డిస్క్రిప్షన్ ఇదంతా. ఓకే, సో ఈ ఫస్ట్ కాలం మాత్రమే కావాలి, అది నా రిక్వైర్మెంట్. సో మనం ఎట్లా తీసుకొస్తాం ఫస్ట్ కాలంని? సో విల్ యూస్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఇయర్. అంటే మనకు కావాల్సిన స్ట్రింగ్ని మనకు కావాల్సిన ఫార్మాట్లో తీసుకురావచ్చు. ఓకే, యూ కెన్ యూస్ ఆక్ కమాండ్, ఏడబ్ల్యూకే అండ్ దెన్ ప్రింట్. ఇక్కడ $1 ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ కావాలా. ఫస్ట్ కావాలంటే వాట్ ఐ కెన్ డూ ఇస్ $1 అని కొట్టండి, నాకు ఫస్ట్ కాలం ప్రింట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే సపరేషన్ చేయాలా. సో ఇదేమిటి సపరేట్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సపరేటెడ్ విత్ ఏ కాలన్. ఓకే, నేను ఇక్కడ ఏం ప్రెస్ చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ స్పేస్ తీసుకుంటుంది అది. ఇక్కడ ఏం రాకోకుంది, ఎందుకంటే డైరెక్ట్ స్పేస్ ఎక్కడ ఉంది, లాస్ట్ లో ఉంది. లాస్ట్ దాని తర్వాత ఏం లేదు కాబట్టి యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఓకే, సో బట్ ఇన్ అవర్ కేస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ separated by a colon. So what I do is మనం F1 టైప్ చేసి, F అంటే ఫీల్డ్ సపరేటర్ అని చెప్పి, సో యూ కెన్ గివ్ కామా హియర్ ఇన్ బిట్వీన్. సారీ, బట్ సారీ, కామా అంటున్నాను, మై బ్యాడ్. కాలన్ కదా అది, మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్. యా, ఇప్పుడు చూడండి, నేను కాలంతో సపరేట్ చేశాను కాబట్టి సో నాకు ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే వచ్చింది. అర్థమైందా? హలో పవన్ గారు, వినిపిస్తుందా? యాహ్! వినపడుతుందండి. యూ క్యారీ ఆన్. యూ గో అహెడ్. ఓకే, ఫైన్. మనకి ఫస్ట్ కాలం కావాలంటే we use -f. So in a similar way, if you need to go with the last one, so నాకు only which shells they are using. So if you want to know about this, then what I can do is, so then ప్రతిసారి కౌంట్ చేసుకుంటా కూర్చోలేను, ఇది 1, ఇది 2, 3, 4, 5, ఇది 6, 7 అని. So if you use $7, you will get the last value. But that is not the way to do it, right? So మనకి ఇన్ కేస్ ద లాస్ట్ కాలం కావాలంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ యూస్ $nf. సో మన ఈ ప్రింట్ తీసేసి ఏం చేయొచ్చు అంటే జస్ట్ $nf అని కొట్టామంటే $nf. సో సో
Um, Next, in case మనకి సెకండ్ వాల్యూ ఇది కావాలి అంటే what you can do is you can use $2, so we'll get the second value. ఇందాక నేను చెప్పింది ఈ లాస్ట్ కాలం మనకు కావాలంటే సో వీ హ్యావ్ టు యూస్ $NF వాడాలి మనం ఇక్కడ. ఓకే, సో Okay. $NF అంటే if you want to need this last one, so you can use the $NF and the field separator is colon, right? So in this way you'll get the entire last one. So instead of that you can use $7 also, ఎందుకంటే total 7 ఉన్నాయి ఇక్కడ fields. Okay. So you can use $7. So similar thing you will get it, but you don't want to count every time. So which is the reason you can use $NF. So even though if there are n number of columns, so you can easily fetch the last column using this $NF. Okay, Okay. yeah. So this is one type of things that we can do easily. So let's say on top of this, so what we can do is you can run a for loop and etc. whatever we want. So we can do that. So usually I'll use awk for the field separating like this. So whatever the values that I need, I'll do like this. So also let's say if I need only first letter of each and everything, so what I'll do is I'll again use pipe and then I use cut command. What cut will do is cut and then I can C1 means only the column one, and then uh, that's it. Maybe see నాకు ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే వచ్చింది ఇందులో. మీకు ఓన్లీ ఫస్ట్ లెటర్ కావాలంటే యూ కెన్ యూస్ కట్ అండ్ దెన్ C1. లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు get the entire thing, let's say 4 and then 5, 9, total 9. So if you say 1 to 9, you'll get up to here. See, you'll get up to these things. Okay. First 9. So based on the things, మీకు ఎలా కావాలంటే అలా మీ strings ని ఫార్మాట్ చేసుకోవచ్చు by using this awk and cut commands. Okay, Okay. so this will be helpful, as I said, very helpful in the scripting for us. Okay, Scripting copy. Yeah. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ నీకు ఈ స్లాష్ లెట్సే అసలు ఇది వద్దు, మీరు ఏం చేయొచ్చు అంటే నాకు అసలు ఇందులో నుంచి ఈ స్లాష్ తీసేయాలి అనుకుంటున్నా, అసలు స్లాష్ అనేవి నాకు వద్దు అన్నారంటే మీరు ఏం చేయొచ్చు అంటే కెన్ యూస్ టిఆర్ కమాండ్. టిఆర్ అంటే ట్రిమ్ అని, టిఆర్ ఐఫన్ డి. సో Okay. వాట్ ఎవర్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ జస్ట్ ఎంటర్ దట్ వన్. సో ఇట్ విల్ రిమూవ్ ద స్లాష్ ఫ్రమ్ ద అవుట్పుట్. సి, ఇట్ విల్ రిమూవ్ ద ఎంటైర్ స్లాష్. సి, స్లాష్ లేకుండా మనకి డైరెక్ట్ వచ్చేసింది. Yeah. So these are Okay. the basic things that we'll do in the scripting. Okay. And మనం కట్ కమాండ్ యూజ్ చేసి ఇందాక మనం ఏదైతే ఆఫ్తో ఏడబ్ల్యూకేలో చూసామో సేమ్ థింగ్ యూ కెన్ డూ విత్ ద కట్ ఆల్సో. But yeah, both will do the same stuff again. So no need to know about that again. But I'll show you. Uh, so ఇది వచ్చేసి in a similar way, cut also will have the same thing. So you can use cut hyphen D and then colon, and then you have to specify the field. So this is the first field, right? -f and then first field and then etc passwd. So you'll get the same Okay. result. Can use either like this or like this. There is one more way. You can use just cat passwd and then pipe it and then use this.
That command. Hmm. ఇలా కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. See? Okay. I mean, there are numerous ways to achieve this. No need to know everything. I mean, if you just aware of one thing, that's more than enough. Okay. Okay. I usually prefer off to separate the fields, and then if I want to know the particular column, I mean, నాకు అది కావాలంటే I'll use cut. And then ఏదన్నా trim చేయాలంటే I'll use tr command. Usually, O- that's how I'll do. Okay. 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 Yeah. And then ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలనుకుంటున్నాను. మేబీ if I want to sort it, I'll use sort command. So it will sort in the Sort. yeah, descending Okay. order. See, Okay. ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా లాస్ట్ డబ్ వరకు ఇట్లా సార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద అసెండింగ్, సో సార్ట్ ఎఫ్ అన్ Okay. ఆర్, సో ఇలా వస్తుంది బాటమ్ టు టాప్, రివర్స్ Okay. అయిపోతుంది సార్ట్ ఎఫ్ అన్ ఆర్. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆర్ అండ్ దెన్ యూ అంటే యూనిక్ అని, ఇందులో ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ రిమూవ్ ద డూప్లికేట్స్. ఇఫ్ ఐ సీ, Okay. బట్ దెర్ ఆర్ నో డూప్లికేట్స్ ఫర్ నౌ, బట్ ఇఫ్ ఇస్ దేర్ ఎనీ, దెన్ ఇట్ విల్ రిమూవ్. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ షో యూ వన్ థింగ్. నేను ఫస్ట్ ఒక క్యాట్ పాస్డబ్లిటీ కొడతాను. ఓకే, ఇందులో మేబీ విల్ సీ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రూట్ ఉంది, తర్వాత వేరే చోట కూడా ఎక్కడో చోట రూట్ ఉండి ఉంటుంది. లెట్ మీ ఫైండ్ ఇట్ అవుట్. grep hyphen I root ఓన్లీ ఒక చోటే ఉందా? ఓకే, ఓకే, మేబీ విల్ సీ దిస్ నో లాగిన్ మనకి 2 times ఉన్నాయి, మేబీ 3 times ఉంది. ఓకే, సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ grep for no login. Yeah, there are a lot of files. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే నాకు యూనిక్ క్యారెక్టర్స్ కావాలి అంటే, నాకు ఇవి అసలు వద్దు, ఇవి ఉండే అసలు వద్దు అంటే, వాట్ ఐ కెన్ డూ ఇస్ ఇఫ్ ఐ యూస్ sort hyphen u, సో ఈ ఫీల్డ్ ఏం ఇవ్వలేదు ఇక్కడ, సో మేబీ లెట్ మీ యూస్ sort hyphen u. I believe there should be no output for this. Hmm. అది ఓన్లీ నార్మల్గా మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, I don't think it will work here in sort hyphen u. Sorry, I'm bad example. బట్ యూజువల్లీ సార్ట్ hyphen u ఏమవుతుందంటే ఓన్లీ యూనిక్ క్యారెక్టర్స్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది యూజువల్లీ. సో if you have numbers with the same, so it will eliminate one number and it will show you one number, like just like a set in programming, I can say. Or you can use there is a unique also. So both will work. Either you can use sort or maybe unique command. So there is a command called unique. Yeah, unique. Hmm. Unique cat, unique etc pass wt. I mean, is there any duplicates it will remove and they just starting later, I can say. Is there anything like that? It will remove and it will show you the unique values itself. Only with the starting. This one. Okay. Yeah. And then okay. Hmm.
నైస్. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదండి, అర్థమైంది. నో డౌట్స్. ఓకే అండి. మళ్ళీ ఒకసారి క్లియర్‌గా వినాను. ఎందుకంటే నేను కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కదా! ఓకే. నేను నో క్లియర్‌గా ప్రాబ్లమ్. వినాలి. మళ్ళీ విని నేను అర్థమవుతుంది. కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. ఓన్లీ దిస్ ఇస్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. సో ఇది ఓన్లీ మనకి స్క్రిప్టింగ్లో యూజ్ చేస్తాం ఎక్కువ. అండ్ యా, సో ఓన్లీ టు do in the normal task, but we usually do it in scripting. I preferably use these things. Okay. సో నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్స్ గురించి తెలుసుకుందాం. అంటే క్రాన్ జాబ్స్ మెయిన్లీ. ఓకే. ఓకే. సో ఫస్ట్ I'll give the intro today. etc cron job. ఓకే. సో ఇది ఫైల్, క్రాన్ ట్యాబ్ ఫైల్. ఓకే. సో మనం ఇక్కడ నుంచి మనం జాబ్స్ అనేవి షెడ్యూల్ చేస్తాం. అంటే లెట్స్ సే నాకు ఈ పలానా టైంకి నేను ఒక స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నా. అంటే లెట్స్ సే లాగ్ రొటేషన్ చేయాలనుకుంటున్నా. సో లాగ్ రొటేషన్ అంటే ఏమి? ఏదైనా పెద్ద ఫైల్ ఉందంటే నేను దాన్ని జిప్ చేసి పలానా సర్వర్ మూవ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఓకే. for that, what we can do, we can use this job. So let's say I want to tell a system that every day at 2 a.m. in the morning, just run the script. What script will do is it will just go into the Verilog and then it will find the most uh, sized file and it will try to zip it and it will try to move to the some other server where logs are there. So అది నా ఇంటెన్షన్. ఓకే. సో ఓకే. ఎవ్రీ డే 2 a.m. కి యూ డోంట్ నీడ్ ఏ ఇంజనీర్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ జస్ట్ రన్ దిస్, యూ కెన్ సెట్ ఇట్ ఇన్ ఏ క్రాన్ జాబ్. సో క్రాన్ జాబ్ ఏం చేస్తుందంటే, సో మీరు ఏదైతే టైం అనేది ఇక్కడ సెట్ చేస్తారో ఆ టైంకి ఆటోమేటిక్గా జాబ్ అనేది రన్ అయిపోతుంది. సో జాబ్ అంటే ఇక్కడ మీరు కమాండ్స్ ఇక్కడ ఎంటర్ అయినాయి కదా. సో ఇన్ ద సిమిలర్ వే యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో మీరు ఏమైతే పెట్టింటారో సో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో what I can do is, so I'll show you an example maybe. ఫస్ట్ నేను ఈ ఫీల్డ్స్ అనేవి ఏది అని చెప్పి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఓకే. సో ఈ ఫీల్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాట్ ఐ డూ ఇస్ మేబీ, యా, సో ఇఫ్ యూ గో హియర్, మేబీ సో ఇక్కడ ఇప్పుడు ఈ చూడండి. లాజిక్ ఇప్పుడు కృష్ణ గారు ఇప్పుడు ఈ లాజిక్ ఏదైతే ఇప్పుడు దీన్ని ఆటోసిస్ లో మనము షెడ్యూల్ చేసినప్పుడు యూజ్ చేస్తామా ఇట్లా? ఇక్కడ ఆటోసిస్ అని టూల్ ఉంది కదా, ఆటోసిస్ జాబ్ షెడ్యూలర్. ఆటోసిస్ మేము ఆటోసిస్ యూజ్ చేస్తాము. .com ఓకే. సో సేమ్ మేబీ ఇట్ యూజెస్ ద సేమ్ థింగ్. అంటే అక్కడ కూడా క్రాన్, బట్ క్రాన్ జాబ్ వచ్చేసి నేటివ్ ఫర్ లినక్స్. యా, అది కూడా లైనక్స్ సర్వర్స్ మీదే వర్క్ చేస్తుంది, ఇన్స్టెన్సెస్ మీద, లైనక్స్ ఇన్స్టెన్సెస్ మీద. అంటే అక్కడ ఇది అప్లికేషన్ ఆటోసిస్ అనే అప్లికేషన్ లైనక్స్ లో ఇన్స్టాల్ చేసి పెట్టింటారు. మేబీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీస్. అంటే యా. దానికంటూ ఒక యూఐ మేబీ సంథింగ్ ఉండింటది. అందులో మీరు పోయి అవును. లాగిన్ అయ్యి సంథింగ్ చేస్తుంటారు. యా, అవును. నేను ఏమంటున్నా అంటే ఇది వచ్చేసి నేటివ్ ఆఫ్ లినక్స్. క్రాన్ జాబ్ అనేది ఓకే. లినక్స్ లో ఫీచర్ ఇది. ఓకే. ఓకే. ఇట్స్ నాట్ ఏ టూల్. లినక్స్ అచ్చా. లో బై డిఫాల్ట్ ఫీచర్ ఇది క్రాన్ జాబ్ ఓకే. అనేది. ఓకే. Maybe whatever the tool Autosys that they developed, what it will do is it will use under the hood, it uses the same cron job itself. ఓకే. I'll ask one minute, I'll ask this itself. Does Autosys uses the cron jobs? No, Autosys does not use cron job under the hood.
బట్ ద కెర్నల్ ఫీచర్స్ అది ఏదైతే మనం ఇక్కడ ఉండింటదో సేమ్ ఇట్ యూజెస్ ద సేమ్ కెర్నల్ ఫీచర్స్ దట్ ఇట్ డెవలప్డ్. సో దట్స్ హౌ ద ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్. సో అదేమైతుందంటే ఈవెన్ దో ఇఫ్ యూ డెవలప్ అన్ అప్లికేషన్, సో యూ హ్యావ్ టు యూస్ ద సేమ్ ఫీచర్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇట్. మేబీ దట్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే. బట్ ద సేమ్ థింగ్ ఏదైతే క్రాన్ జాబ్ చేస్తుందో మేబీ దట్ ద సేమ్ థింగ్ ఆటోసిస్ ఆల్సో విల్ డూ. లెట్స్ ఆస్క్ what Expedite will do. ఇది వచ్చేసి ఓన్లీ టైం బేసిస్ మాత్రమే. మన క్రాన్ జాబ్ అనేది ఇది వచ్చేసి ఈవెంట్ డ్రివెన్ బేసిస్. అంటే సంథింగ్ ఒక ఈవెంట్ కాదు, మల్టిపుల్ ఈవెంట్స్ అనేది సెట్ అయి ఉంటాయి అందులో. సో యూ కెన్ చూస్ అన్ ఈవెంట్. ఇక్కడ చెప్పినట్టు ఏదైనా ఫైల్ క్రియేట్ అయితే కానీ, లేకపోతే ఎవరైనా యూజర్ లాగిన్ అయితే పర్టికులర్ జాబ్ ట్రిగ్గర్ చేయడం, సంథింగ్. సో ఓకే. ఈవెంట్ డ్రివెన్ ఎగ్జిక్యూషన్ సంథింగ్ ఇట్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. బట్ బై డిఫాల్ట్ ఈ క్రాన్ జాబ్ ఏదైతే ఉందో మన లినక్స్ లో ఇది ఓన్లీ టైం బేస్డ్. అంటే పర్టికులర్ టైంలో రన్ అవ్వాలి అని చెప్పాలి అంతే. అంతకుమించి ఇందులో ఉండదు. సో వీ హ్యావ్ టు సెట్ ద టైమ్. సో ఎట్ ద టైమ్ వాట్ ఎవర్ ద జాబ్ దట్ వీ నీడ్ ఇట్ విల్ జస్ట్ రన్ ఇట్. దట్స్ ఇట్. ఓకే. బట్ యా, ఇన్ ద ఆటోసిస్ ఆల్సో మేబీ యూ విల్ సెట్ లైక్ దిస్ ఓన్లీ. యెస్. అందుకే అడిగాను యాక్చువల్లీ. ఇలాగే షెడ్యూల్ చేస్తాం. యా, అదే ఎందుకంటే యూజ్ ఇది చేస్తాం. దిస్ ఇస్ ద డిఫాల్ట్ వన్ దట్ లినక్స్ సెట్. యెస్. సో ఓకే. తెలుసా అండి మీకు ఇది? యాహ్! ఐడియా ఉందండి. యా. సో మనకి ఇది ఏదైతే ఫస్ట్ స్టార్ ఉందో, I'll tell you the first star and second star. సో ఇది దీని అర్థం ఏమంటే ఫస్ట్ వచ్చేసి ఇది మినిట్స్, తర్వాత ఇది వచ్చేసి హవర్స్ కింద హైలైట్ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి డే. డే యెస్. అంటే ఆ ఆ వీక్ లో ఏ వారం అంటే ఏ డే అని ఏ డే వీక్ లో. అవును. తర్వాత యాహ్! ఇది వచ్చేసి మంత్. ఇది అవును. మంత్ లో ఏ రోజు. తర్వాత ఇది వచ్చేసి ఇది సండేనా మండేనా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. ఇప్పుడు లెట్స్ డూ వన్ థింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమి ఎవ్రీ డే నాకు 12:05కి నేను జాబ్ సెట్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీ డే కదా. యాహ్! సో ఎవ్రీ డే 12:05 కాబట్టి సో 12 అండ్ దెన్ 12:05కి ఎట్ 12:05. సో ఇట్ హ్యాస్ టు బి ఎవ్రీ డే. సో యెస్. వాట్ ఐ కెన్ డూ ఇస్ so it will come as every day. సో ఈ స్టెప్ వాల్యూస్ మనం యూజ్ చేసామంటే సో వాట్ ఇట్ విల్ ఇస్ ఇట్ విల్ రన్. అంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎనీ వాల్యూ. తర్వాత ఇప్పుడు చూడండి లెట్స్ సే నేను లెట్స్ డూ దిస్ వన్ అంటే ఆ, నాకు పలానా టైంలో కావాలి. లెట్స్ సే నాకు 12 o'clock కావాలి, ఆ తర్వాత 5 o'clock కూడా కావాలి. సో ఇట్ విల్ రన్ ఎట్ 12 అండ్ ఆల్సో 5. లేదంటే మీకు 12 నుంచి 5 వరకు మధ్యలో మొత్తం కావాలంటే యూ కెన్ యూస్ 12-5. ఓకే. సో రేంజ్ ఆఫ్ వాల్యూస్. So it's at 24 hours. So I'll use 1 to 5. It will work. Okay. So ఓకే. 1 to 5 అంటే ఎవ్రీ 1 గంట నుంచి 5 గంటల వరకు ప్రతి 5 మినిట్స్ అంటే 5 మినిట్స్కి వర్క్ రన్ ఎవ్రీ 5 అవుతుంది ఇది. మినిట్స్‌కి రన్ అవ్వాలి జాబ్. రన్ యాహ్! అవుతుంది. యా, దట్స్ హౌ ఇట్ గోయింగ్ టు బి. సో తర్వాత లెట్స్ సే మీరు ఎవ్రీ సండే రన్ చేయాలనుకుంటున్నారు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ యూస్ దిస్ లాస్ట్ వాల్యూ బికాస్ ఇట్స్ ఎ వీక్ డే. సో ఇక్కడ ఏముంది అలౌడ్ వాల్యూస్ 0 to 6 అని ఉంది. అంటే
You can use 0 or 7 for Sunday. Whatever you want, you can use. So then every Sunday నేను రన్ చేయాలనుకుంటున్నా. So I can use 7 or 0. Both will come as Sunday only. See, output is Sunday. 7 అని యూజ్ చేయొచ్చు లేదా 0 అని యూజ్ చేయొచ్చు ఫర్ దట్. ఓకే. సో Yeah. నేను ఎవ్రీ సండే 12 గంటలకి ఈ జాబ్ రన్ చేయాలనుకుంటున్నా అంటే యూ కెన్ యూస్ సంథింగ్ లైక్ దిస్. Yeah. ఓకే. తర్వాత ఇంకొకటి ఏమంటే ఎవ్రీ సండే కాకుండా మేబీ ఓన్లీ అక్టోబర్లో ఉండే సండే, అక్టోబర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సండేస్ నేను ఈ జాబ్ రన్ చేయాలనుకున్నా. వాట్ ఐ కెన్ యూస్ 10th మంత్ వచ్చేసి అక్టోబర్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఎవరీ మంత్ అంటే అక్టోబర్లో ఫస్ట్ సండే 12:05కి జాబ్ రన్ చేస్తుంది అని అర్థం దానికి. Okay. అంటే సేమ్ అంటే we have to use our analogy అంతే. So this is minute, hour, day, month match. We have to match this and you can use these values star, comma and then hyphen and then step values. ఇప్పుడు చూడండి నేను ఎవ్రీ సండే చేయాలంటే ఐ కెన్ యూస్ స్టార్ స్లాష్. సో ఆన్ ఎవ్రీ 7th day ఆఫ్ వీక్ ఇన్ అక్టోబర్ అంటే ప్రతి సండే ఇన్ అక్టోబర్లో ఏదైతే 12:05కి మనకి జాబ్ అనేది రన్ అవుతుంది ప్రతి సండే. దట్స్ Yeah. వాట్ ఇట్ మీన్. సి ఆన్ ఎవ్రీ 7th day ఆఫ్ వీక్ అంటే సండే, 7th day అంటే సండే. యూ కెన్ యూస్ 0 ఆల్సో ఇట్స్ సేమ్ థింగ్. Why it's not accepting 0. Okay, I'll use 7. So 7. yeah, 7 అంటే usually it's a Sunday. So every Sunday అక్టోబర్లో 12:05కి ఇది రన్ అవుతుంది అండ్ 12:05కి ఈ జాబ్ అనేది రన్ అవుతుంది. ఓకే. Yeah. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇక్కడ ఇది. Yeah, అర్థమైంది సార్. యా, నెక్స్ట్. సో కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి కొంచెం కాన్సెప్ట్ ఈజీగా ఉంది ఇది. యా, ద సేమ్ థింగ్ అంతే, అంతకుమించి ఏం లేదా. ఓకే. సో ఇక్కడ దాకా మీకు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలం ఉంటుంది యూజర్ నేమ్ అని, ఇక్కడ ఏ యూజర్ నుంచి మీరు ఆ జాబ్ రన్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇవ్వాల. ఓకే. సో లెట్స్ సే నౌ హియర్ ఇట్స్ సేయింగ్ as root and then you have to pass the your script file path. ఓకే, మీరు ఏదైతే ఫైల్ పాత్ పెట్టింటారో సో అది రన్ అవ్వాలి. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇప్పుడు మనం ఒక కొత్త జాబ్ సెట్ చేయాలంటే వాట్ వీ కెన్ డూ ఇస్ can use cron tab -e is the command to set in to edit the cron tab file. So I opened. So what I can do, just to yeah. So ఇక్కడ మనం సెట్ చేయాలి. సో వాట్ ఐ డూ ఇస్, ఇప్పుడు చూడండి నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను, విమ్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. ఏ స్క్రిప్ట్లో ఏముండదు, జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయమని చెప్తాను. టచ్ /temp కిషోర్ కృష్ణ. ఓకే, ఈ ఫైల్ని టెంప్లో క్రియేట్ చేయమని చెప్తాను అంతే, ఏం లేదు. ఓకే, ఫస్ట్ ఐ విల్ గో టు టెంప్ cat temp సారీ cd tmp. ఇక్కడ చూడండి కిషోర్ కృష్ణ అనే ఫైల్ ఉందా, ఇక్కడ లేదు కదా. ఓకే, నేను ఇప్పుడు జాబ్ సెట్ చేశాను. ఓకే, వాట్ ఈస్ మై టైం నౌ, టైం వచ్చేసి 1:55 8 seconds. సో నేను 1:57కి జాబ్ షెడ్యూల్ చేశాను. ఓకే, నౌ వాట్ ఐ డూ ఇస్ cron tab -e ఓకే. ఇప్పుడు టైం ఎంత, 1:55 1:57కి సెట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి మినిట్స్ 57 అండ్ దెన్ సెకండ్ వాల్యూ వచ్చేసి అవర్స్ అండ్ దెన్ దిస్ షుడ్ బి స్టార్. ఓకే,
అండ్ దెన్ మన స్క్రిప్ట్ ఎక్కడ ఉంది /root/script.sh లో ఉంది. సో ఓకే. ఏ యూజర్ నుంచి రన్ చేయాలి? ఇక్కడ చూడండి హింట్ కూడా ఇచ్చాడు ఇక్కడ, మంత్, అవర్స్, డేట్ ఆఫ్ మంత్ అండ్ యా దట్స్ ఇట్. మనం ఎంటర్ చేసి దట్స్ ఇట్. ఇప్పుడు మనం చూడాలంటే క్రాన్ ట్యాబ్ -L అని కొట్టారంటే మనకి చూడండి ఆల్రెడీ ఇక్కడ కనిపించింది. ఇప్పుడు మనం టైం చెక్ చేద్దాం. ఇట్స్ 1:56:31. ఓకే, యాహ్! 37, 20 more seconds. ఇప్పుడు చూడండి సిడి టెంప్లేకి వెళ్తాను. స్టిల్ దర్ ఇస్ నో ఫైల్ విత్ కిషోర్ కృష్ణ. ఓకే, సో date 53, still not there. Date 59. Now if you see LL, see Kishore Krishna got created. ఎర్లియర్ మీకు యాహ్! కనిపించిందా? లేదు. యాహ్! అర్థమైంది. యాహ్! కనిపించింది. సో అంతే, అంటే ఏం లేదు. సో మీరు ఏదైతే అక్కడ ఫైల్లో మీరు పెడతారో, టైం సెట్ చేశారో, ఆ టైంకి ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆ స్క్రిప్ట్లో మెన్షన్ చేసి ఉంటామో ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ వాట్ దీస్ జాబ్స్ విల్ డూ. ఓకే. ఓకే, యా, ఐ థింక్ యూ గాట్ ఎ క్లియర్ ఐడియా వాట్ ఈస్ ఎ జాబ్ అండ్ ఎక్సెట్రా. యెస్. గాట్ ఇట్. గాట్ This ఇట్. will be very helpful in the companies. ఎందుకంటే we run hell lot of jobs in the Linux operating system based on ఓకే. the requirement. ఒకటి కాదు, యెస్. మేబీ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో వీ హ్యావ్ టు యూజ్ దట్ డెలిబరేట్లీ. ఓకే, టుమారో అంటే మనకి మీకు ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ దెర్ ఈస్ ఎ ఫైల్స్ కాల్డ్ cd/etc/ll. ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ ఉన్నాయి ఇక్కడ ఫైల్స్. ఓకే, క్రాన్వి. సో క్రాన్ డాట్ డైలీ, క్రాన్ డాట్ హవర్లీ, క్రాన్ డాట్ వీక్లీ, క్రాన్ డాట్ ఇయర్లీ ఉన్నాయి. సో మీ ఈ ఫైల్లోకి పోయి జస్ట్ మీ స్క్రిప్ట్ పెట్టారంటే చాలు, ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి డైలీ మీరు ఏదైనా రన్ చేయాలన్నారంటే సో ఇట్ విల్ ఆటోమేటికలీ రన్ డైలీ. ఓకే, మీరు ఓకే. ఏదైనా హవర్గా రన్ చేయాలంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఆ స్క్రిప్ట్ పెట్టాలంటే ఆటోమేటిక్గా ఎవ్రీ అవర్ రన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది మంత్లీ ఉంది. ఎవ్రీ మంత్ ఇది రన్ చేయాలనుకున్నారంటే మీరు జస్ట్ మీ ఫైల్ని తీసుకుని అక్కడ పెట్టారంటే ఎవ్రీ మంత్ రన్ అవుతుంది. అంతే, ఓకే. జస్ట్ సింపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ మేనేజింగ్ విత్ దిస్ స్టార్, బట్ క్రాంటప్ విల్ గివ్ ఫ్లెక్సిబిలిటీ ఎట్ వాట్ టైం యూ కెన్ సెట్ ద టైం. బట్ ఇది ఏదైతే ఉందో క్రాన్ డాట్ వీక్లీ, క్రాన్ డాట్ ఇయర్లీ బై డిఫాల్ట్ సెట్ అయిపోయింటాయి. ఇప్పుడు చూడండి క్రాన్ ట్యాబ్ -L అని కొడతాం. క్రాన్ ట్యాబ్ -L. ఓకే. Landel 1 minute. What I'll do is cat etc cron tab. ఓకే, నేను రన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, క్రాన్ డాట్ డైలీ వచ్చేసి ఎప్పుడు రన్ అవుతుందంటే 6:25 రన్ అవుతుంది క్రాన్ డాట్ డైలీ. ఓకే, ఓకే. క్రాన్ డాట్ హవర్లీ ఎప్పుడు రన్ అవుతుంది? సో ఎవ్రీ హవర్ 17 నిమిషం దగ్గర రన్ అవుతుంది, 70th మినిట్ దగ్గర. సో దీన్ని మనం మాడిఫై చేయడానికి లేదు. సో ఇట్ ఈస్ బై డిఫాల్ట్. అంటే మీరు ఇందులో ఇప్పుడు క్రాన్ డాట్ హవర్లీలో ఎప్పుడైనా ఫైల్ పెట్టారంటే అది ఎవ్రీ హవర్ 17th మినిట్లో రన్ అవుతుంది. బట్ మీరు 15th మినిట్లో రన్ చేయాలంటే మీకు ఆప్షన్ ఉండదు. సో ఓన్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కమ్ టు క్రాన్ టాబ్ అండ్ యూ హ్యావ్ టు సెట్ యువర్ ఓన్ వాల్యూస్. అంటే మీరు ఈ యాహ్! విధంగా పెట్టుకుంటే అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. బట్ దిస్ ఈస్ సింప్లిఫైయింగ్ యువర్ డైలీ టాస్క్. దట్స్ ఇట్. అంటే ఇయర్లీ ఒకసారి రన్ చేయాలంటే జస్ట్ ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మీ స్క్రిప్ట్ పెట్టారంటే ప్రతి ఇయర్ రన్ చేస్తుంది అది. దట్స్ ఇట్. అది కూడా ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ యా దర్ షుడ్ బి ఏ వాల్యూ, బట్ దర్ డింట్ మెన్షన్. బట్ మంత్లీ రన్ చేయాలంటే సో ఎవ్రీ మంత్ ఎట్ 6 hours 52 minutes దగ్గర రన్ చేస్తుంది. దట్స్ వాట్ ఇట్ మీన్. ఓకే, యాహ్! గాట్ ఇట్. యా, నైస్ దెన్, గుడ్.
సో ఎవ్రీ మంత్ కోరిలేట్ కోటి కోరిలేట్ పర్ చేసుకుంటే కాన్సెప్ట్స్ ఏంటంటే నాకు నేను వర్క్ చేస్తున్న కాన్సెప్ట్ కాబట్టి కోరిలేట్ చేసుకుంటే ఈజీగా ఉంది కాన్సెప్ట్ ఇది కొంచెం అంతే. ఐ మీన్ యాజ్ ఏ సారీ యూ గైస్ విల్ డూ ఆల్ దిస్ టాస్క్స్. యా దట్స్ ఇట్ అండి. ఎనీ డౌట్స్ అప్ టు ఇక్కడ దాకా? సో ఫార్ గుడ్ కృష్ణ. ఓకే. నో వరీస్ అండి. యా సో టుమారో మనం ఒక ప్రాసెస్ మేనేజ్మెంట్ ఒకటి చూద్దాము. సో ఓకే that from that we'll wrap up the Linux, and then next ఓకే week onwards we'll do the scripting. మండే నుంచి ఫ్రెష్ గా స్క్రిప్టింగ్ స్టార్ట్ చేద్దాం. షూర్. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇక్కడ దాకా రికార్డ్ చేశారు కదా ఇది? యా రికార్డ్